హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇదేంటంటే మా కార్కి స్క్రాచెస్ డెంట్ పడిందనమాట. దీనికోసం అయితే చాలా ప్లేసెస్లో ట్రై చేశాము. ఫస్ట్ అయితే షోరూమ్కి తీసుకెళ్ళాము. ఒక 18,000 దాకా చెప్పారు. ఫైనల్గా చాలా ప్లేసెస్ సెర్చ్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ అయితే ఉందన్నమాట. ఆ పేజ్లో కాంటాక్ట్ అయ్యి మనీ ఇంత ఫైనలైజ్ చేసుకొని అపాయింట్మెంట్ ఇచ్చి ఆ టైంలో వచ్చి చేస్తున్నారనమాట. సో ఇది ఎలా పడుతుందంటే మా గేట్కి కొంచెం ప్లేస్ ఉందన్నమాట. ఏదైనా వెహికల్ అవుట్ సైడ్ పెట్టినట్టయితే ఆ వెహికల్ని ఇలా తీసుకొని కార్ వచ్చేసరికి గేట్కి తగులుతుందన్నమాట. 2 times అయింది ఇప్పటికీ. సో ఇంకా ఒకసారి అయితే చిన్నదైందని చేయించలేదు. ఈసారి అయితే చాలా పెద్దగానే అయింది. ఆ రోజు వెహికల్స్ ఏదో ఫంక్షన్స్ ఉన్నాయని లైన్గా పెట్టేశారు. మా వెహికల్ మా ప్లేస్లో పెడదామన్న ప్లేస్ లేక సరే ఇంట్లోనే పెడదామని టర్న్ తీసుకునేసరికి ఇలా జరిగిందనమాట ఫైనల్గా. సో ఎలా జరుగుతుంది వర్క్ ఏంటి అనేది కంప్లీట్గా ఇప్పుడైతే చూపిస్తాను. సో మన కార్ డెంటింగ్ తీయడానికి షహబాజ్ టీం నుంచి ఒక అతను అయితే వచ్చిండనమాట. జావేద్ ఇతని పేరు. అయితే మనకు కంప్లీట్ ఎక్విప్మెంట్ అంతా తీసుకొని ఇంటి దగ్గరకు అయితే వచ్చిండు దోస్తు. లెట్స్ సీ ఎట్లా చేస్తారు అనేది. అయితే మన కార్కి వచ్చేసి డెంట్ ఇట్లా పడ్డది అనమాట. ఈ స్క్రాచెస్ అనమాట కంప్లీట్గా. ఈ స్క్రాచెస్ ఈ డోర్కి స్క్రాచెస్ పడ్డాయి. ఇక్కడ కొంచెం డెంటింగ్ వంగిపోయింది అనమాట లోపలికి. ఈ డోర్కి కూడా స్క్రాచెస్ పడ్డాయి. ఇది అయితే ఇప్పుడు ఇదంతా రిపేర్ చేయబోతున్నారు. ఎట్లా చేస్తారు మన ఇంటికే వచ్చి ఇది కంప్లీట్గా చేస్తారు అనమాట. ఎట్లా చేస్తారని చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే ఏ ప్లేసెస్లో డెంట్స్ ఉన్నాయి కానీ స్క్రాచెస్ ఉన్నాయి అన్నీ చెప్పాము. క్లియర్గానే వాళ్ళకి ఫొటోస్ పంపించిన తర్వాతే వాళ్ళు ఇంత కొటేషన్ అని ఇచ్చారనమాట. ఇంటికి వచ్చి చేస్తాము, ఏం ప్రాబ్లం లేదు అన్నారు. బట్ ఫైనల్గా ఏం జరిగిందో మీకు లాస్ట్లో అయితే చెప్తాను. సో మేము ఒక కార్కి అయితే ఎక్కువ ఉంది, ఒక కార్ సైడ్ బ్యాక్ సీట్కి ఏమో చాలా ఎక్కువ ఉంది, ఫ్రంట్ సీట్కి అయితే చాలా తక్కువ ఉందన్నమాట. అండ్ ముందు స్టార్టింగ్లో ఒకటి పడ్డదని చెప్పాను కదా, అది కొంచెం ఉందన్నమాట. సో 3 sides చేయాలి అంటే ఓకే అని చెప్పారు. సో స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ అయితే బ్యాక్ సీట్కి ఉన్న డోర్కి కటింగ్ ప్లేయర్ ఒకటి తీసుకొని మొత్తం కూడా ఇలా కొట్టేస్తున్నారు. మాకు అర్థం కాలేదు, తీస్తా అని చెప్పి మళ్ళీ కొడుతున్నారేంటి అనుకున్నాము. బట్ అదంతా స్టార్టింగ్ అలా చేసి ఇంకా లప్పం లాంటిది ఏదో పెట్టేసి ఫిల్ చేసి తర్వాత కలర్ ఫిల్లింగ్ అనేది చేస్తారట. సో ఆ ప్రాసెస్ అంతా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది, చూస్తూ ఉండండి. అండ్ ఎవరన్నా ఇలా స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పడ్డట్టయితే మీరైతే షోరూమ్కి తీసుకెళ్తే చిన్నదానికి కూడా ఎక్కువ తీసుకుంటాడు కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకి ఏది మిస్టేక్ ఉండదు అనమాట. బట్ ఇలాంటి ప్లేసెస్లో చేయిస్తే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు, బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, అలా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్ అయితే రాదు. బట్ మనకు మనీ అయితే తక్కువ అవుతుందనే చెప్పాలి. బయటతో పోల్చుకుంటే చాలా మటుకు తక్కువ అవుతుంది. సో ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ అయితే మొత్తం డెంట్లు తీసేస్తున్నారు. చాలా టైం పట్టిందండి. వీళ్ళైతే మార్నింగ్ 10:30 అలా వచ్చారు. ఒక పర్సనే వచ్చాడనమాట. అన్ని పెయింట్ అంతా మిషన్ ఎక్విప్మెంట్ అంతా తీసుకొని మార్నింగ్ 10కి అలా వచ్చారనమాట. తర్వాత ఈవినింగ్ 5 అలా అయింది. దగ్గర సండే మొత్తం అయిపోయింది అనమాట ఈ ప్రాసెస్ జరిగేసరికి. సో ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఒక ప్రాసెస్ చేసిన తర్వాత కొంచెం సేపు ఆగాలి, ఒక ప్రాసెస్ చేసిన తర్వాత కొంచెం సేపు ఆగాలి. అలా మనకు చాలా టైం పడుతుంది అనమాట. వెంటనే అయిపోదు. ఇంకా ఫస్ట్ డెంట్ తీసేసి పెయింట్ కొట్టేసి వెళ్ళిపోవడం అలా ఉండదు అనమాట. సో చాలా టైం పడుతుంది, చాలా టైం టేకింగ్ అనే చెప్పాలి. ఇంకోటి మనం ఇంట్లో చేయించుకోవడం కన్నా మనకి ఏదన్నా ఫ్రీ ప్లేస్ ఉంటే అక్కడ ఇచ్చేయడం బెటర్. ఎందుకంటే ఇంట్లో తక్కువ ప్లేస్ ఉన్నట్టయితే పిల్లలు తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు పెయింట్ కొట్టిన తర్వాత ఒక 4 hours ఆరాల్సి ఉంటుంది. బట్ అంత టైం ఇవ్వకుండా వాళ్ళు తిరుగుతూ ఆ పెయింట్ పోగొడతారనమాట. మా పిల్లలు అదే పని చేశారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్రీ ప్లేస్ ఉన్న చోట మటుకు ఇలాంటివి ప్లాన్ చేసుకోండి. లేకపోతే తర్వాత పెయింట్ వేసిన తర్వాత ఒక 6 hours ఆరకు ముందే తిరుగుతూ ఉన్నారనుకోండి, అది మళ్ళీ పోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా అయితే ఉంది. కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఫ్రీ ప్లేస్ ఉండాలి, అక్కడికి కొంచెం పిల్లలు రాకుండా మనమైనా పొరపాటున తగలకుండా ఉండాలి. అప్పుడు పెయింట్ అనేది ఆరడానికి టైం బట్టి మంచిగా క్లియర్గా ఉంటుంది. ఇంకోటి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలి. మాకు ఈ ప్లేస్లో ఖచ్చితంగా కావాలి, ఈ ప్లేస్లో చేయించాలి అని చెప్పాలి. బట్ లేకపోతే మనము చెప్పిన ప్లేసెస్ కాకుండా
కొంచెం తగ్గించి చేసుకుంటారనమాట. ముందే అన్నీ కనుక్కొని వాట్సాప్లో అయినట్టయితే మెసేజెస్ రూపంలో అన్నీ చూపించి నేను ఈ ఈ ప్లేసెస్లో కావాలని చెప్పాను, ఈ ప్లేసెస్లో కంప్లీట్గా నాకు కలర్ వేయాలి, డెంట్ తీసేయాలి అని చెప్పిన తర్వాత అవన్నీ చేశారో లేదో దగ్గరుండి చూసుకోవాలన్నమాట. సో ఇవైతే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అంటే డెంట్ అంతా రిమూవ్ చేసేసారు. ఇప్పుడైతే సింథటిక్ లప్పం అనేది దీనికి అప్లై చేస్తున్నారనమాట. ఎక్కడెక్కడ డెంట్స్ అనేవి ఉన్నాయో మొత్తం రిమూవ్ చేసేసారు ఫస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది అప్లై చేసి తర్వాత శాండ్ పేపర్తో రఫ్ చేస్తారనమాట. దీనికి కొంచెం టైం పడుతుంది. ఇదంతా డ్రై అయిన తర్వాత మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం ఉందా చూసుకొని ఎక్కడన్నా స్మూత్ లేదా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడైతే క్లియర్గా తెలుస్తుంది కదా కార్కి అయితే ఎంత ప్లేస్లో మనకు స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పడిందో. ఫ్రంట్ సైడ్ డోర్కి అయితే చాలా తక్కువ పడిందనే చెప్పాలి, బ్యాక్ సైడ్కి ఎక్కువ పడింది అనమాట. సగం కార్ వచ్చేసిన తర్వాత ఆగిపోయింది అలా తెలిసింది మాకు. ఇంకా బ్యాక్ తీసుకొని టర్న్ చేసేసరికి అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయిందనమాట. సో ఫైనల్లీ అయితే ఇలా జరుగుతుంది. ఒక ప్రాసెస్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే వాటర్ పోస్తూ శాండ్ పేపర్ ఉంటుంది కదా, శాండ్ పేపర్తో మొత్తం స్మూత్ అనేది చేస్తున్నారు కంప్లీట్గా. ఇది స్మూత్ చేసి కార్ లెవెల్లోకి వచ్చిన తర్వాత దీన్ని అయితే మనకు పెయింట్ వేస్తారనమాట. లేకపోతే ఈ లప్పం అనేది ఎక్కువ లేయర్ ఉంటుంది, కార్కి పెయింట్ వేస్తే ఇంకా పెద్ద లేయర్ అయ్యి అదేదో వేసినట్టు దాని మీద పెట్టి అతికిచ్చినట్టు అలా ఉంటుందన్నమాట. అలా కాకుండా కార్ లెవెల్లో వచ్చే విధంగా మనకు దీని అంతా కూడా శాండ్ పేపర్తో రఫ్ చేసేస్తున్నారు. మొత్తం పేపర్ కొట్టినాక మనకి ఇట్లా అయితే వచ్చిందనమాట అవుట్పుట్. దీని మీద పెయింటింగ్ అయితే చేస్తారు. ఇంకా లప్పం వర్క్ శాండ్ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి న్యూస్ పేపర్స్ అనేవి అతికిచ్చారు గ్లాసెస్కి. ఇంకా ఏ పార్ట్స్లో అవసరం లేదో మనకు పెయింట్ అవతలకి పోకుండా టైర్స్కి అంతా కూడా నీట్గా ఉండేటట్టు అయితే ఈ న్యూస్ పేపర్స్ అయితే కంప్లీట్గా అతికించడం అయితే జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి దీనిపైన పెయింట్ అనేది స్ప్రే చేస్తారు. ఇప్పుడు
పెయింటింగ్ అంతా కూడా కంప్లీట్ వచ్చేసింది. సో కార్ కలర్తో అయితే ఖచ్చితంగా మ్యాచ్ అయిందండి పెయింటింగ్ అయితే. మాకు అదే ఒక చిన్న టెన్షన్ అయితే ఉంది. సో కార్ కలర్తో మ్యాచ్ అవుతుందా లేదా, ఇది కొంచెం ఏమన్నా డిఫరెంట్గా కనిపిస్తుందా అనుకున్నాం. కానీ వాళ్ళకి కారు నెంబరు అన్ని పెయింట్ కలరు అంతా కూడా పంపించేసరికి సేమ్ ఎగ్జాక్ట్ అయితే కార్ కలర్ అనేది మ్యాచ్ చేయడం అయితే జరిగిందనమాట. సో అదైతే హ్యాపీగానే ఉంది. ఇంకొక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే, మేము వచ్చేసి 3 సైడ్స్లో చెప్పాం మొత్తం. ఫ్రంట్ డోర్ ఒకటి, బ్యాక్ డోర్ ఒకటి, ఫ్రంట్ సైడ్ కార్కి. సో ఆ 3 ప్లేసెస్ చెప్పాము. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బట్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమన్నారంటే 2 డోర్స్కే పెయింట్ వేస్తామన్నారు. లేదు, ఇది కూడా చేయించుకుందామనే కదా మొత్తం కంప్లీట్ కావాలనేసరికి ఇంకా ఎక్స్ట్రా మనీ అయితే తీసుకున్నారనమాట. సరే ఎక్స్ట్రా మనీ అయితే అయినాయి అనుకుంటే, ఫ్రంట్ సైడ్లో వచ్చేసి కంప్లీట్ వర్క్ అయితే జరగలేదండి. మేము అక్కడే ఉన్నాం. మా హస్బెండ్ అయితే కంప్లీట్ వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు అక్కడే నుంచొని వీడియో తీస్తూ ఉన్నాడు. ఇది చాలా లెంత్ వీడియో, మొత్తం షూట్ చేసాం. బట్ బాగా లెంత్ అయిపోతుందని మొత్తం కట్ చేస్తూ చిన్న వీడియోగా అప్లోడ్ చేస్తున్నాం అనమాట. సో పెయింట్ అయితే కలర్తో మ్యాచ్ అయింది, కానీ ఇది ఒక చిన్న డిసప్పాయింట్ అనమాట. మొత్తం వర్క్ కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది. చెప్పిన అమౌంట్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నారు, 3000. మళ్ళీ వర్క్ కూడా కంప్లీట్ కాలేదు. సో ఓకే అనిపిస్తుంది. ఇంకా షోరూమ్కి వెళ్ళి ఉంటే ఇంకా డబల్ అయ్యేది. బట్ ఆ చిన్న స్క్రాచెస్ని మటుకు మేము ఇంకా పెయింట్ స్ప్రేతో తీసేద్దామనే ప్లాన్తో ఉన్నామన్నమాట. ఇంకెప్పుడన్నా వర్క్ చేసినా లేకపోతే మళ్ళీ ఇంకెక్కడైనా చేయించినా ఫుల్ డీటెయిల్గా మీకు చెప్తాము. ఎవరన్నా చిన్న స్క్రాచెస్ పడ్డా, డెంట్ పడ్డా సరే ఇలా అయితే ట్రై చేయండి. మీరైతే దగ్గర ఉండి వాళ్ళకి ఖచ్చితంగా అని చెప్పండి. ఇంకా మళ్ళీ అదంతా చాలా వర్క్ అవుతుందని మాదైతే ఆపేశారనమాట. సో ఓకే, ఓవరాల్గా అయితే ఈరోజు వీడియో ఇదండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్.